ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో బీజేపీకే రాజ్యసభ సీటు దక్కింది. బీజేపీ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. రేపే నామినేషన్ల దాఖలకు చివరి గడువు. పాక సత్యనారాయణ బీసీ నేత, సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సుదీర్ఘకాలం భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. ఇక గతంలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలుపెట్టి గతంలో జనసంఘ్లో పనిచేశారు. ఆపై జనసంఘ్ బీజేపీగా మారిన తర్వాత బీజేపీలోనే కొనసాగుతున్నారు పాక సత్యనారాయణ. బీజేపీలో నిబద్ధతతో పనిచేసేటటువంటి కార్యకర్తలకి ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఉంటుందనేటటువంటి విషయం నా యొక్క ఎంపిక ద్వారా ప్రధానంగా సంతరించుకుంది. దీనికి తోడు ఒక వెనుకబడిన తరగతులకి చెందినటువంటి నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి స్థానం వస్తుందనేటటువంటిది పార్టీ మరొకసారి సాటి చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మేము మా యొక్క సేవలు అందించడం పాటు అన్ని వర్గాల నిమ్న వర్గాల యొక్క ప్రజానికం యొక్క మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తాం. ఏపీలో బీజేపీకి రాజ్యసభ సీటు దక్కింది. బీజేపీ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. రేపే నామినేషన్ల దాఖలకు చివరి గడువు. ఇక పాక సత్యనారాయణ బీసీ నేత, సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సుదీర్ఘకాలం భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు పాక సత్యనారాయణ. ఇక విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి పాక సత్యనారాయణకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు దక్కడంతో అటు అభిమానులు, కార్యకర్తలు ప్రస్తుతం భీమవరంలోని పాక సత్యనారాయణ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఎందుకంటే అటు భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలంగా 5 దశాబ్దాలుగా కూడా ఆయన పనిచేస్తూ రావడం, కీలక పదవులు అటు భీమవరం పట్టణ అధ్యక్షుడి పదవి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి వరకు అన్ని పదవులను కూడా ఆయన పనిచేసి పార్టీ కోసమే నిరంతరం శ్రమిస్తూ వచ్చినటువంటి పాక సత్యనారాయణకు ఎట్టకేలకు సరైన గుర్తింపు లభించింది అనేటువంటి ఆ హర్షం కూడా ప్రస్తుతం అయితే అభిమానుల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ లో గానీ అటు బీజేపీలో కానీ ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించి 1976లో ఆర్ఎస్ఎస్ లో చేరి 1980లో బీజేపీలో చేరినటువంటి పాక సత్యనారాయణ ప్రస్తుతం అయితే అటు గడిచిన 2024 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటు వస్తుందని ఆయన ఆశించారు. చివరి నిమిషం వరకు కూడా ఆయనకే సీట్ అని అందరూ కూడా భావించారు. అయితే చివరి నిమిషంలో భీమవరం చెందినటువంటి వర్మకు అటు ఎంపీ సీటు ఇవ్వడంతో ఆయన కాస్త నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత ఇటీవల ఏపీలోని ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు ఎమ్మెల్సీ సీటు వస్తుందని భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో అటు నామినేషన్ కూడా పత్రాలు తీసుకుని పార్టీ కార్యాలయంకి వెళ్ళినటువంటి పాక సత్యనారాయణ అక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజుకు ఆ పదవి ఇవ్వడంతో అప్పుడు కూడా ఆయన కాస్త నిరాశ చెందారని అనుకోవచ్చు. ఎందుకంటే 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాక సత్యనారాయణ ఆయన జీవితకాలం అంతా కూడా దాదాపు 50 సంవత్సరాల పాటు బీజేపీలోనే పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో సరైన హోదా ఆయనకు దక్కలేదన్నటువంటి ఆవేదన ఆయన అభిమానుల నుంచి కూడా ఉండేది. ఆయన చెట్టిబలిజీ సామాజిక వర్గానికి, గౌడ చెట్టిబలిజీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం కూడా ఆయన కోసం ఎంతో నామినేటెడ్ పదవి వస్తుందని ఎందరో ఎదురు చూశారు. ఇప్పుడు ఏపీకి ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటు పాక సత్యనారాయణకు రావడంతో ప్రస్తుతం వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.